కార్యక్రమాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. 1000 మందికి పైగా మహిళలు మన పూలని ప్రకృతిని ఆరాధించే పూల పండుగ బతుకమ్మని తలపై పెట్టుకొని ఆనందంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ ట్యాంక్ బండ్ వేదిక నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వారి ఊరేగింపు కొనసాగుతుంది. మెయిన్ స్టేజ్ వద్ద వివిధ కళారూపాల కళా ప్రదర్శన కూడా ఉంటుంది. వారితో పాటు బతుకమ్మల్ని కూడా ఇక్కడ మనం వీక్షించవచ్చు. బతుకమ్మలు కూడా ఇక్కడ ఈ మెయిన్ స్టేజ్ దగ్గర ప్రతి ఒక్క బృందం ఇక్కడ ఆడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి దిగ్విజయం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ భాషా సాంస్కృతిక శాఖ అలాగే టూరిజం శాఖ సంయుక్త నిర్వహణలో ఈ గొప్ప పండుగని 9 రోజుల పాటు మనం జరుపుకుంటున్నాం. మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైన ఈ గౌరీదేవి పండుగ ముగింపు వేడుకలు ఈరోజు దుర్గాష్టమి రోజున ఈ ట్యాంక్ బండ్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి మీ అందరికీ మరొక మారు ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మన పండుగ మన బతుకమ్మని నిన్ననే ప్రపంచ రికార్డుల్లోకి మనం తీసుకెళ్ళాం. దాదాపుగా 7 టన్నుల ఒరిజినల్ పూలతో 63 అడుగుల ఎత్తు 11 అడుగుల వెడల్పుతో ఒక గొప్ప భారీ బతుకమ్మని మనం తయారు చేసుకొని దాని ముందు సుమారుగా 1500 వరకు మహిళలు తమ వివిధ విన్యాసాలతో ఆ బతుకమ్మని 10 నిమిషాల పాటు ఒక చరిత్ర సృష్టించి వివిధ భంగిమలతో వారు ఆడి పాడి ఆ విన్యాసాన్ని మరి మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకునేటట్టుగా చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా మన తెలంగాణ ఆడపడుచులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఈ 2 గిన్నిస్ రికార్డుని మనం ఈ సంవత్సరం సొంతం చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి మన కార్నివాల్ మరికొద్దిసేపట్లో మన మెయిన్ వేదిక దగ్గరికి రాబోతుంది. ప్రతి ఒక్క కళారూపం కూడా ఇక్కడ తమ విన్యాసాలని ప్రదర్శిస్తుంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, అలాగే మీకు తెలుసు మొన్ననే 2 రోజుల క్రితం మన హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంటకి మళ్ళీ పునరుజ్జీవం చేసినటువంటి హైడ్రా ఆధ్వర్యంలో జరిగినటువంటి బతుకమ్మ కుంట పునరుజ్జీవ కార్యక్రమం, దాన్ని తిరిగి ప్రజలకు అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులందరూ కలిసి. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ బతుకమ్మ వేడుకలకి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, నగర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు మిగతా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ఈ వేడుకలకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బతుకమ్మల్ని ఎత్తుకొని వస్తున్న మన ఆడపడుచులందరికీ చిన్న సూచన, అందరూ ఒక్కసారి గుంపులుగా దయచేసి రావద్దండి. ఇది ఒక మన గొప్ప కార్నివాల్ మనం ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇద్దరిద్దరు మాత్రమే బతుకమ్మల్ని ఎత్తుకొని రావాలి. కళాకారులు కూడా ఇద్దరిద్దరు మాత్రమే లైన్లో ఉండాలి. మెల్లిగా రండి. ఈ కార్నివాల్ని మనం దిగ్విజయం చేసుకోవాలి. మన ముఖ్య అతిథులు కూడా ఇంకా మరికొద్ది సేపట్లో వేదికకి వస్తున్నారు కాబట్టి దయచేసి కళారూపాల వాళ్ళకి అలాగే బతుకమ్మల్ని ఎత్తుకున్న ఆడపడుచులకి సూచన, కేవలం ఇద్దరిద్దరు మాత్రమే లైన్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. దయచేసి ఈ సూచనని పాటించండి. మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఆర్టిస్టులు అలాగే మా సిబ్బంది కోఆర్డినేట్ చేస్తున్నారు. అయినప్పటికీ మీరు తోసుకుంటూ వస్తున్నారు. దయచేసి ఈ సూచనని పాటించండి. ఇద్దరిద్దరు మాత్రమే, ఇద్దరిద్దరు మహిళా కళాకారులు డప్పులు అలాగే ఇద్దరిద్దరు బోనాలు ఎత్తుకున్న మహిళలు మాత్రమే లైన్ గా ఈ కార్నివాల్లో పాలు పంచుకోవాలి. దయచేసి
ఈ సూచనని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేసిన హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ టూరిజం శాఖ సిబ్బంది సూచనల్ని పాటిస్తూ కేవలం ఇద్దరిద్దరు కళాకారులు మాత్రమే లైన్ గా ఫామ్ చేస్తూ ఈ ఊరేగింపులో పాల్పంచుకోవాలి. అదిగో చూస్తున్నాం చూడండి, మన తెలంగాణ అంటేనే డప్పులు, మన తెలంగాణ అంటేనే డప్పు దరువులు, ఆటపాటలు. మన తెలంగాణ మహిళలు మరి